రఫా వద్ద మరో భయంకరమైన ఉగ్రవాద టన్నెల్ కనుగొనబడింది. ఈసారి అది ఒక కిండర్గార్టెన్ కింద దాచి ఉంచబడింది. పిల్లల కోసం ఉద్దేశించబడిన స్థలంలో ఈ రకమైన టన్నెల్ ఉండటం హమాస్ వ్యవహరిస్తున్న అమానుష వ్యూహాలను మరింత బహిర్గతం చేస్తోంది. హమాస్ తన సైనిక మౌలిక సదుపాయాలను పాఠశాలలు, ఆసుపత్రులు, ఇప్పుడు చిన్నారుల కిండర్గార్టెన్లు వంటి పౌర ప్రాంతాలలో దాచి ఉంచుతూ పౌరులను మానవ కవచాలుగా ఉపయోగిస్తోంది. ఇది అంతర్జాతీయ మానవహిత చట్టాన్ని సూటిగా ఉల్లంఘించడమే కాకుండా, హమాస్ ఇజ్రాయెల్కు కాకుండా అది రక్షణగా చెబుతున్న పౌరులకే ఏ మేర ప్రమాదాన్ని తెస్తుందో కూడా సూచిస్తోంది. ఇజ్రాయెల్ రఫా ప్రాంతం నుండి పౌరులను ముందుగానే ఖాళీ చేయాలన్న నిర్ణయం ఈ నేపథ్యంలో పూర్తిగా సమంజసం. అలా కాకపోతే హమాస్ ఈ కిండర్గార్టెన్ను యుద్ధ స్థలంగా మార్చి చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో నెట్టేసి దాంతో కలిగే దుర్విపాకాలకు ఇజ్రాయెల్ను బాధ్యుడిగా చూపించేందుకు యత్నించేదే. అంతర్జాతీయ సమాజం ఈ విధమైన వినాశకర వ్యూహాలను గమనించాలి. హమాస్ కావాలని పౌర ప్రాంతాలను యుద్ధ మైదానాలుగా మార్చి ఇజ్రాయెల్పై విమర్శలు రప్పించడానికి ప్రయత్నిస్తూ తానే చేసే యుద్ధ నేరాలకు ఎలాంటి బాధ్యత వహించకుండా తప్పించుకుంటోంది.